భారత సమాజంలో మహిళా విద్యకు దిశానిర్దేశం చేసి బాటలు వేసిన సంఘ సేవకురాలు తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పులే జయంతి వేడుకలను పుల్లల చెరువు మండలంలోని ఎంఎన్డీకే హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. ముందుగా సావిత్రిబాయి పులే చిత్రపటానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేముల వీరయ్య, ఉపాధ్యాయులు ఉపాధ్యాయునిలు, విద్యార్థులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు వేముల వీరయ్య మాట్లాడుతూ, నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో నిలుస్తున్నారంటే దానికి ప్రధాన కారణం విద్యనని తెలిపారు. స్త్రీల విద్యాభివృద్ధి, సమాన హక్కుల కోసం జీవితాంతం పోరాడిన తొలి మహిళా ఉద్యమకారిణిగా సావిత్రిబాయి పులే చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. అప్పటి సామాజిక పరిస్థితుల్లో మహిళలకు చదువు అనేది అందని ద్రాక్షగా ఉన్న సమయంలో తన భర్త జ్యోతిబా పులేతో కలిసి బాలికల విద్య కోసం పాఠశాలలను స్థాపించి సమాజంలో మార్పుకు నాంది పలికారని వివరించారు. ఎన్నో అవమానాలు, అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొని మహిళలకు అక్షర జ్ఞానం అందించిన మహానీయురాలిగా సావిత్రిబాయి పులేను కొనియాడారు. సావిత్రిబాయి పులే జీవితం నేటి విద్యార్థినులకు స్ఫూర్తిదాయకమని పేర్కొంటూ ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత విద్యార్థులనని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థినులు కష్టపడి చదువు ఉన్నత శిఖరాలను అధిరోహించి సమాజంలో గౌరవనీయ స్థానాలు సంపాదించాలని ఆకాంక్షించారు. మహిళా విద్య ప్రాముఖ్యతను చాటి చెప్పేలా నిర్వహించిన ఈ జయంతి వేడుకలు పాఠశాలలో ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయంతి వేడుకలను విజయవంతం చేశారు.